ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉందండి, మిలిటరీ ఉంది. మిలిటరీలో ఏ రోజన్నా సరే ఇది మిలిటరీ ఫెయిల్యూర్ అనేటువంటిది మీరు ఈ రోజు వరకు విన్నారా? ఈ మిలిటరీ లాంటి వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా వ్యక్తుల మీద ఆధారపడి నడవో, ఇది వ్యవస్థల మీద ఆధారపడి నడుస్తాయండి. ఎస్ఓపి అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే అక్కడ వ్యక్తి ముఖ్యం కాదండి, ప్రొసీజర్స్ ముఖ్యం. అంటే హ్యాండింగ్ అండ్ టేకింగ్ ఓవర్ జరిగినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ చైర్మన్ ఉన్నా, ఏ మెంబర్ ఉన్నా దాని ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్లో మార్పు అనేటువంటిది ఉండకూడదు. ప్రొసీజర్స్ మస్ట్ లీడ్ ద సిస్టమ్. ఇవన్నీ కూడా లోపించడం వల్ల ఇప్పుడు యూపీఎస్సీ ఉందంటే చాలా ఫిక్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపీస్ చాలా క్లియర్గా ఉంటాయి. పలానా టైంలో నోటిఫికేషన్ రావాలి, పలానా టైంలో ప్రిలిమ్స్ అవ్వాలి, పలానా టైంలో మీకు మెయిన్స్ అవ్వాలి, పలానా టైమ్స్లో ఇంటర్వ్యూ అవ్వాలి, ఫిక్స్డ్ షెడ్యూల్ ఎస్ఓపి. మరి అలాంటిది మన ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి లేదు. కాబట్టి అక్కడ మనకి యూపీఎస్సిలో ఎక్కువ సక్సెస్ అవుతున్నారు అండ్ ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి వాస్తవంలో విఫలం అవుతున్నారు. ఓకే.